కుడుతున్నాయి శివ కుట్టినట్టు కుడతావు సప్పుడే కుట్టవు నాకు కింద 2 కట్టెలు పెట్టుంది నువ్వు ఎప్పుడు లేపుకొస్తావు ఏమైంది పాప ఇలా సండే స్కూల్ లేదని మంచిగా వండుకొని ఉన్నావు 9 అవుతుంది 8:30 నిమిషాలే కానీ మరి ఇప్పుడు 9 అవుతుంది అంటే కానీ నాతో కంకులు తెచ్చుకుందాం తెచ్చుకోపోరు ఇప్పుడు తెస్తే ఎట్లా కట్టెల పొయ్యి కూడా అంటే పెట్టున్నది కలుసుకుందాం టికెట్ కంకులు అవునా నేను ఫోన్ చేస్తాను మరి రమ్మంటే పోతాం నోరు వస్తలేదా తలకాయ చెప్తాను ఇట్టింటుంది మమ్మీ నెత్తిరుద్దే అని చెప్పలేక ఇట్టిట్ అంటుంది ఏమైంది డాడీ ఇంకెప్పుడు పోదని చెప్పు పోదాం ఇగో ఇవాళ ఆదివారం గ్యాస్ తెద్దామంటే గ్యాస్ తేదది ఇగో ఈ మండుతుంది కానీ గాడ పత్తాంది గాలు పెట్టి మొత్తం అంగడంగడ అవుతుంది మంట అయితే శనివారం నాడు వచ్చిన అయిపో శనివారం వచ్చినావు అదే పొద్దుగాల అలా పొద్దుగాల ఇగో గాలి రాకుంటే ఇవన్నీ పెట్టినా కానీ అసలు ఏం చెప్తాను అర్థం కాకుండా అవుతాను అబ్బో నాకైతే కళ్ళే పట్టాలి ఇవ్వరాకనేమో నన్ను తీసిల్లు ఇప్పుడేమో నన్ను తీయమని కెమెరా ఇచ్చింది నిన్నేం దీవానికి ఎవరు ఇచ్చినాం పట్టుకొని నిల్చోయా అని చెప్పిన నువ్వు తీసుకుంటా కాయనేపో ఉడుకుడుకు చీయా ఇప్పుడు మంచిగా మండుద్ది విదేశీ వాళ్ళు ఎందుకు అంతే చెప్పినప్పుడు వాళ్ళు అన్నింటారు అయినారు ముక్కుకు షోలో కూర్పు అవుతుంది నా షోలో ముక్కు అయ్యో ఎందుకు అవుతుంది మరి పాప అయితే ఎక్కువ ఏంటి అవుతుంది నేనైతే మొత్తానికి అయితే కంకులు తెంపకచ్చుకోవడానికి పోతాను అయ్యో నన్ను తీసుకుపోరేంది నిన్ను చూసిరా మాకు కొత్త రోడ్ వేస్తా మొత్తానికైతే మేము సేన్ల దగ్గరికి వచ్చినాం పొలాలు చూసి ఎంత మంచిగా అది ఒక్కడ కనబడుతుంది మరి అది ఎవరిదన్నా కానీ ఏమో మాకైతే మక్క సేన అయితే గదే కనబడుతుంది కానీ నేను మక్క సేన అంటే ఏదో అనుకున్నా కానీ నాకన్నా హైట్ ఉన్నాయి అవి చూడుల్లి ఇక నీకన్నా హైట్ ఉండే కంకులు అయితే గింత అంత ఉన్నాయని కర్రలు తక్కువ ఉంటాయా చూసిరా అలా డాడీని ఎట్లా ఇమిటేట్ చేసుకుంటూ పోతుందో అలా చెప్పు బాబాయ్ ఇస్తానా అనే పందులు ఉంటాయి మనం పోతే పెద్ద పందులు మనకన్నా పెద్ద ఉంటాయా చూసిరా ఇటేమో కంకులు ఉన్నాయి కంకి చేను ఉన్నది పక్క పొంటే పొలం ఉన్నది పొలం అట్లా చేనా వారి పొలం కర్రలు అంకులు ఎత్తుకుందా నన్ను జున్ను రా తాత ఎత్తన్నాడు అయ్యో ముదిరినా అయినా కాలేదు అని సప్లై కూకున్నా అయ్యో సమ్మక జాతర అయింది సమ్మక జాతర ముంగట అయిపోయేది అది ఘోరం పోయలేదు అందుకే ఆగుడు అయింది కానీ పచ్చి కంకులు అమ్మితే లాభమా ఉల్లారి కంకి అమ్ముతున్నాయి లాభం కానీ రిస్క్ ఉంటుంది తిరిగి అమ్ముడు చేసుడు నువ్వెందుకు వచ్చావు మరి చూస్తుంది అట పెరడు చూస్తుంది ఎప్పుడు చూడలేదు గారెలు చేస్తే ఇక గీరెలు చేస్తాడు ఎంత గట్టి ఉంటాయి పిల్ల దంగా నేర్చు నచ్చే ఆడమ్మా ఇట్లే ఆడాలి ఇట్లా సమానం అయితే మంచిగా తిన్నావానేమన్నా పొద్దుగాల వెళ్ళాను పొద్దున వెళ్ళా ఇవాళ రాత్రి ఒకటిగా తినే ఉన్నాను పందులా కావాలా ఆట తిరుగుతాను ఆడ మొత్తం బొమ్మనంగా వచ్చినాయి
అంతటా ఇంటికి తీసుకుపోవడం బయట తెంపిన కంకి అని లేచిండు డాడీ అప్పుడే. అయ్యలే వేసిన బిడ్డ. అక్కడ పెట్టిన ఎటు అసలు తీసుకుపోయినా ఉన్నది పొంగటుంటుందంట. రోజు చిన్న పాపకు కూడా వచ్చింది చూసిన చిన్న పాప కూడా వచ్చింది. నాడు దా దా నేను ఈ చేతిలో పట్టుకుంటా. అబ్బా ఇంకో మంచిగా చూడు నేను ఎంత పెద్ద కంకి తెంపిన. అన్ని పెద్దగానే ఉన్నాయి. సరిపోయినా గిట్ల వారు ఆడ ఎర్ర జీవాలు ఉన్నాయి బాగా కుట్టినాయి దానన్న. ఇగో నా జడలు కట్టుకోవద్దు ఇట్లా. నేను జడలు దాదా ఇగో కంకులు తీసుకోవాలి. అది పని వచ్చింది అనుకో నువ్వు దాని పిల్ల అనుకొని వేసుకొని పోతుంది. ఏమైంది కంకులు తీసుకోమని చెప్పను కత్తి. అది పని వస్తే అబ్బా మీరు ఉండగానే నిన్ను ఎత్తుకపోతుందా అనే ఎత్తుకపోదా ఉన్నదే కొడి పిల్ల అంతా. నువ్వా నాకేంటో సరిపోయినా చాలు ఫుల్లు. ఫుల్లా ఏదో చేయాలి చూడ. నువ్వు చెయ్యవు మళ్ళా 10 గాల తీసుకపోతే మళ్ళీ ఇప్పుడు స్టవ్ లేదు. అయ్యో తెత్తను మనం ఒలిచి అన్ని స్టవ్ పెట్టుకుని ఎందుకు లేదు? ఇప్పుడు ఆ కట్టెల పొయ్యికి కారణం ఎందుకంటే ఇవి కాల్చుకోవాలి. తెంపిన కంకు ఇప్పుడే తెంపినా కాబట్టి కాల్చుకుంటే కమ్మ ఉంటాయని ఇప్పుడు వచ్చి తెంపకపోరు. నాకు స్నాక్స్ కి ఏం పెడతావు చెప్పాలా? చెప్పు. ఇవి మక్కలు ఏంచి పెట్టన్నట దీనికి. పొద్దుగాలు లేచిన కానీ నుంచి ఎంచితే బడుగు ఆకేగుతాయి. మక్కలు ఏంచి పెట్టన్నట. ఇవాళ నుంచి మీ నాన్న మన పాల పడిగని చేసి ఇవన్నా మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. బెల్లంతోని బియ్యం నూకలు వట్టి మిక్సీ చేసి చేసిస్తుంది. అట్లు పోసి మక్కలు అట్లు పోసి అది చేసి ఇవన్నా. ఈ అట్లు ఇంకా చెప్తాను పో తాత పట్టుకరా పో లేతా నీకు లేవే అమ్మా లేపుకరా ఇది లేపుకరా. ఇగ్గు ఖర్చులు కాదు లేపుక రావాలి. బడి బడి రాబడి బాహుబలి देखो जी का ఇయాల చేసి మనమా ఇయాల చేసి కదా నువ్వు సండే కదా ఇయాల ఇంటికాడ ఉంటావు మళ్ళీ రేపు బడికి పోతావు. ఎయ్యి అట్లు అట్లు గిటు నువ్వు వచ్చిన పని ఏంది చేసే పని ఏంది? నాకు ఇది ఒక్కటి కావాలని ఒక్కటి దొరుకుతుంది. అది దొరకదమ్మా బూగలు అంత ఈజీగా. నాకు కావాలి. గోగి పువ్వు చూసి ఎంతగానో పూసిందా. ఏం పువ్వే? శివరాత్రికి శివుని దగ్గర పెడతారు. శివునికి ఇష్టమైంది కదా. కాదు కదా ఏపిస్తా అంటుంది కదా. పాలపాడి పాలపడి చేద్దాం. నాకు ఇయాలనే కావాలి. అప్పటి నుంచి ఎవరికి అత్తరు 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 అనుకుంటూ ఉంటారు. అంకుల్ లేపో నాకు అవతీయే ఫోన్ మాట్లాడుతాను. మంట పెట్టుడు కాదమ్మా ఫస్ట్ కంకులు దేపు. ఇగో అమ్ముతారేంది కంకులు? అంటే కంకులు అమ్ముతామన్నా లాసా? లాస్ ఏం కాదు కానీ ఇగో ఇవి లాతనే ఉన్నాయి కాదు. అగో మంట మీద కొంచెం కొంచెం బూరు తీయవా అంత. అయ్యో కొంచెం తీయాలి. బూరు మొత్తానికి తీయకుంటే ఎత్తే ఎట్లా? అయ్యో ఇటీ రద్దు అదే తీయి బూరు తీయన్న. టైం పాస్. ఒక ఎంత అంటే అగో మమ్మీ చూడ గట్లది 2-3 ఉంచన్నా. 2-3 ఉంచి ఒక్కసారి మంట మీద కాల్చి మళ్ళీ వెనక సిరి బొగ్గులైనా కాదు. మరి బొగ్గులు లేవుగా అది కావా ఈ బొగ్గులేడైతే ఇక కంకులే అమ్మా మంట పెట్టుడు కాదు. ఏంటి అబ్బా ఆ తాడు గిట్లా వేస్తాడు నాకు చెప్పాలి కదా. నాన్నే ఉన్నా పట్టుకున్న తాడు పొరకలు ఇక మీద చూడా. ఏది అవసరం లేదు తింపాలి కంకుల్ని. సింపుల్గా ఆగు ఇప్పుడే కాదు కొంచెం కాలాలి. జామాకులు వేస్తా. మాడిపోజు ఇక్కనే ఈ మంట ఏర్పడేది. ఎందుకు గంట అవి ఎందుకు తీసినావమ్మా? ఏవి బూరు కాదా అవి ఇంతకుముందు ఒలవడానికి తీసినాం కానీ ఇంకా పచ్చి ఎందుకు తింటావు? తీయ ఉంటాయి. తీయ ఉన్నాయి. మరి కాల్చుడు ఎందుకు? అబ్బా మొత్తం పచ్చి తింటారు ఇక. లాత అయితే మంచిగా తీయగా పాలాల కంకులు మంచిగా ఉంటాయి. ఏ కంకులు అయినా కానీ చెట్టు తెంపుకున్నాయి లాత మంచిగానే ఉంటాయి. అంతకుముందు ఎన్నో పెడదాం ఇప్పుడు పెడతాను. అక్క నేను పెట్టినాక డాడీ మీరు అదేమో చెప్పి లేవుడే పేరు
పేరు చెప్పు మళ్ళా. అవి కంకులు లాతకలేవు, మంచిగా రాదు. చెప్పు దాని పేరు చెప్పు. పాల పడిగమా పాల పాశమా? పాల పడిగం పడిగమేనట. మరి వేరే పెట్టుల్లి దాని పేరు. వేరే పెడతాం, నువ్వే పెట్టాలి. చెప్పు ఏం పెడదాం? పాల సూప్ అని పెడదాం. పాల సూప్. ఏంటిది పాయ సూప్ లెక్క? మాడతలేవా అని మమ్మీ? మాటలు నాకైతే బాగా కాలద్దు మరి. అత్త కోడళ్ళ కష్టం. ఇది అవసరం లేదు, ఇక్కడ గింత పెడతా అయితే. ఏంటిది? కాల్చుకుంటాయి కాలింది. కాలేనా? ఇంకా కాలువాలి. చీ ఏమో నాకు కంకు గుట్టగా కాసుకొని తినేటోళ్ళ చూస్తే కోపం వస్తాయి. కాలి కాలకుండా లాగా ఉండాలి. గడ్డియుల్లి ఏది బుచ్చుకు పాపని అది నాకే కదా. కావు. అగో అత్తున్నది చూడు పాప్కార్న్. నేను పాప్కార్న్ నచ్చింది. నేనే తింటదేమో. మీరు అందరు చేపలు తిన్నావు 4-5 సార్లు. ఏమున్నదా కాంకి? అది ఉన్నది పొట్టు. తోలు ఉన్నదంటే ఇక తోల తోలు అంటారా దాన్ని? చేపలు బురకలు కాల్చుకొని తిన్నాం మంచిగా. కానీ ఇప్పుడు ఎందుకో బ్యాండ్ చేసేసింది మమ్మీ. బ్యాండ్ కాదు, బ్యాన్. ఇది తీస్తే అయిపోద్ది అన్న బూరు, మక్క బూరు తీసి ఆయన మెక్కలే కొంచెం కాలినాక ఉడకని ఉడికితే మంచిగా ఉంది. పొద్దుగా లేచి మంట వేసుకొని కూర్చో బిడ్డ. వేసులే 7-8 లేస్తావు. రేపు పొద్దుగాల లేవాలి, హడావిడి హడావిడి. వారం రోజుల తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ ఎక్కడ రాసినావు? ఎగ్జామ్ అంటే ఎక్కడ రాసినావు? బాగా మంది జున్ను 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 అందరికి ఇచ్చుతానుగా. చెంపలు నిజం గిట్ట అంటే గిత్త పొడుగు సాగుతాయి. అందరికి ఇచ్చుతానుగా మొత్తం మంది. అందరికి ఇచ్చి మేము మమ్మీ దగ్గరకు వస్తున్నాడు, మీ మమ్మీ ముద్దించుకుంటాను. అడేనుకట అనపకాయ గిట్ల కుండల పోసి కన్కేసు తాత నీళ్ళు పోసు లేదేం లేదు. కుండ రింపి దాని మీద మూత పెట్టి అంటే ఇట్లా బోర్రేసు మట్టి పెట్టి మంట పెట్టు. దేనికి మూతకు మట్టి పెట్టా? కాదు, మూత మీద అదే ఆకులు పెట్టి మూతకు మట్టి నేను అనేది కూడా కట్టనే మూత కవర్ చేసి. కందికాయ అనపకాయ కానీ అలా నీళ్ళ బొట్లు కానీ తింటే మాత్రం మస్తు టేస్ట్ కుండల. ఇప్పుడు ఆవిడ ఉన్నట్టున్నాయి ఇప్పుడు అన్ని. ఇప్పుడు తినుడు కూడా తింటలేరు, 4-5 కంకులు తిందురు. కుండ చికెన్ అని వాళ్ళు అనంగిన్నా కానీ చేసి పెట్టిన వాళ్ళు లేరు. తిందాం మనం ఒకసారి వేసుకొని. వాళ్ళు చేస్తా అన్నారు కదా, ఇవ్వలే ఏమో వాళ్ళు అనంగిన్నా. నేను మనం కూడా వండుకోవచ్చు, ఏమున్నది అన్ని ఉప్పు కారం అన్ని వేసి అట్లా కలిపేసి బోర్ వేసి మంట పెడితే అయిపోయాయి. అదే ఎక్కువ బోర్లో తలకెళ్ళి వెళ్ళదా అని అంత అంటే కింది మీద కాదు, కింది మీద కాదు, ఎట్లా బోర్లు ఎత్తదే. వాళ్ళు అనంగా ఇన్నా చేస్తామా అన్నారు కానీ వాళ్ళు గుర్తుకత్తలేరు. అంటే చేసుకుంటారు అని తెలుసు కానీ ఎవరు చెప్తారు అన్నదంతా అన్ని ఒకటి దాంట్లో పోసి మంట ఎత్తారు కావచ్చు. మంచిగా ఉంటుంది అట. కట్టెల పొయ్యి మీద ట్రై చేసింది, పొగ రాకుండా చేసింది, ఏదైనా టేస్టే ఉంటుంది. పాలవి నట్టు కూడా గంజు ఆడ స్టవ్ పైన గింత ఇప్పుడు ఇంత దొడ్డిగా దొడ్డుగా వచ్చేది అది పిన్నోళ్ళు ఇంటికి కంచి తెచ్చిన చిక్కడి పాలు కాబట్టి దొడ్డుగా వస్తుంది. వాళ్ళకి దొంగలు పడాలి కానీ పడతారు ఇలా పడతారు. పాలకు దొంగలు పడితే ఉన్నది కట్ట అనుకొని కొడితే అయిపోయా. పిల్లిని కొట్టాం వచ్చి తాగితే దొంగ దొరకడు. ఎందుకు దొరకడు? దింపు. ఏమైంది నువ్వు ఇక అక్కడ కూర్చున్నావు? పొగ వస్తుంది. కూర్చోవాలి పొగకి. కూర్చోను, కళ్ళు మంచిగా కనిపిస్తాయి. కాలుతాను సప్ప ఉన్నాయంటే కానీ. ఇంకా వావ్ మంచిగా ఉంది. ఒకటి కూడా పెరుగు రాతాయి. ఇంకా లేవు, అన్ని గట్టిగానే ఉన్నాయి. పొట్టు తీసింది ఉన్నది ఇవన్నీ. అవును రాతాయి. తిన్నదిగా ఇది ఎలుక కొరికినట్టు కొరికి. అనుకోండి కాలు పాపకాన్ వేగినట్టే అవుతాను. నువ్వు కూర్చున్నా నువ్వే కుడతావు అట్లనే. నగర కలిగిన బాగున్నది నీకు మరి. కాల్చుడు అయింది, తినుడు అయిందా? వాళ్ళకి నానమ్మ వెళ్తాందమ్మా.
కంకికే చూస్తుంది కంకి కాలుతుంది ఇంత జిట్టు కాలుగుద్ది బిడ్డ అది కూడా ఎట్లా కట్టరాని కలిపికినాయి కదా దూత కాదు మొత్తం బూడి అయిపోయింది 3 పెట్టి ఒకసారి రెండు కంకులు తిన్నావు బార్ కాడ వస్తుందా పో ఆడు ఉన్నది పో అమ్మ పో చూస్తాయి ఆ శీనుడు వస్తా అన్నట్టు ఇట్లా మీరికి వీరుతుంది ఏమైనా వేసుకోవాలి ఆ బెర్రకేసి రాండి కుండలున్ను ఒక బూరు కొంటాలి కంకులు కొంటాలి గారెలు చేస్తావు నువ్వు ఎప్పుడు అదే అడుగుతా రేపటి పోతావేమో అవుతాండే చేసేది వచ్చినట్టు పక్క తినాలి గారెలు చేస్తా నాకు కాల్చింది నాకు నచ్చదు బావ నేను నాతో ఖాళీ నట్టున్నది ఇంత గింత కాలేసరికి మంచిగా అనిపిస్తలేదు అంటున్నా మంచిగానే ఉన్నాయి కాకులు మంచిగా లేవని కాదు ఇగో. మరి చేసేది వస్తుందంట మీ ఇద్దరు మంచిగా అనుకో మాడినవి కావాలి నీకో కాలనీ కావాలి నాకేమో పచ్చి పచ్చిగా ఉండాలి ఈయనకేమో బాగా కాలుడు కావాలి మరి ఇంకా ఉండాలి ఇంకేంది పచ్చి ఉంటుంది బాగా తీయకు గడి ఉన్నాయి గది పోసి ఏందే మరి నన్ను వచ్చే అట్లు నాకు పోయరాదు అట్లు దోశలు చేసినట్టే ఏమో స్టవ్ ఏడున్నదని చెయ్యాలి అందుకే కదా అయ్యో నీ 2 రోజులు కాదు నీకు సిలిండర్ అయిపోయి స్టవ్ 100 సార్లు అన్నావు అరే గట్ల కాదు బాబా ఇప్పుడు ఏమన్నా అంటే ఎట్లా చేయాలి కట్టెల పొయ్యి ఉంది దానికి కట్టెల పొయ్యి మీద కూర్చొని నేను మంట పెడతా నెత్తి మీద అదే ఒకటి పెట్టి పెంక పెట్టి చేస్తాను లేకుంటే ఒలిచి కానీ కట్ల పోయి కాడ మంచిగా కూర్చోండి ఏమైతుంది అంటే మళ్ళా దోశలు పోసినట్టు పోయి బాగా చేస్తాను ఊరు బాగా లేస్తాను ఇక మనం అంటే మంచిగా శివ కుట్టినట్టు కుడతా సప్పుడేకుంటావు నువ్వు అల్లి కుట్టినట్టు కుడతావు ఇక అది బయలుదేరుతుంది వెళ్ళగా ఏం చేస్తాను అవి ప్లాస్టిక్ కవర్లు అని ఎందుకు వాడుతుంది అవన్నీ ఇక్కడ షాంపులా అని ఇక్కడ వారేసింది అన్నీ అందులో తెచ్చి అందులో అమ్మ షాంపులా అన్నాయి అది తీసుకుని మరి ఏమైనా నిప్పుకలు నొక్కావు డైరెక్ట్ తెచ్చిలే ఆటలాడకు అట్లా వెయ్యి నీడ ఏరుకుంటా దుడ్డేనాయో మా దుడ్డే ఇంత కనబడుతుందా ఇట్లా అంటది ఈ దుడ్డే అట్టి దుడ్డే నన్ను కనబడ్డా కానీ ఎంబడి వాడి వస్తుంది అంటున్నాము పాప మా బర్రె అయినా కానీ దాని తల్లి కంపెనీ కాడ బీడీలు ఇచ్చిరాని పోతే బర్రు రాంగ చూసిందంటే బర్రు వేయనగానే అది పోతలేదు అన్నీ ఉన్నాయి మళ్ళీ మేము రాంగా బండి వెనక వచ్చింది అత్తయ్య అవి ఇంటి కోళ్ళు కానీ నిన్న మా నరేశ్వర బర్రె కూడా కత్తనాయి ఏంటంటే అడుగున్నావా అందరు పోతారు అది మామూలుగా ఉంటుంది ఆయన అక్కడి నుంచి వస్తాడు అదే ఎందుకు గంత తిరిగి చూస్తుంది అంటే ఆయన లోపలికి వస్తాడు ఆయన ఎట్లా లోపల వస్తాడు అది అట్లా చూసుకుంటూ వస్తుంది లవ్ అన్నట్టు అందుకే అంటారు కదా జంతువులకు ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదు మనుషులకు అవసరాలు కావన్నాయి లేతుందా లేస్తుంది అబ్బాయి ఇదైనా కింటలు బరువు ఉంటుంది ఏంది ఎత్తుకో మంచిగా పాలు ఇస్తుందా అమ్మ నీకే జున్ను వాళ్ళు ఈయన వాళ్ళే కొన్ని కిందనే పోతా అన్నయ్యి వెయ్యి మా దగ్గర దాకా పోకు పో నువ్వు నీకు ఇయ్య నేను ఆగు నువ్వు వస్తాను అని లేచింది చూడు నాడు పో ఏడెత్తావు ఆ మూతి కాడ పెట్టు నాడు ఏమన్నది నానమ్మ వేంది అని అంటా నాకు ఏమైంది నాడు భయం ఏమన్నది పోవాడికి నానమ్మ మూతి కాడ పెట్టలే దగ్గరకు అటు సన్ని ఆడ ఆడే కట్టేస్తాడు ఆడే ఎడతాడు ఇయ్యిపో మళ్ళా దగ్గరకు పోయి అరే నువ్వు పో మేమన్నది ఏమన్నదంటే నువ్వు పో వేయిపో ఏమన్నది పో అది కట్టేసే ఉన్నది పో నాడు ఏమన్నది పో దగ్గరకు పోయి ఏమన్నదని చెప్పినప్పుడే దగ్గరకు ఇంకా దగ్గరే అమ్మా అటు పోయి ఆ బర్రె మీద కూర్చుని నువ్వు పాట పాడినావు చూడు బర్రె పిల్ల నిదే అది ఎట్లా అయింది నువ్వు ఎట్లా అయినావు మరి అది గంట పెద్ద నువ్వెందుకు కాలే గుద్దుతే ఇంకోసారి నువ్వు పెద్ద పెరుగుతే మరి దాని కొమ్ములు ఏమో ఇంత అంతే ఉన్నాయి నా జుట్టు ఎంత పెద్ద పెరిగి దాని తోక చూడు దాని తోక అంతే దాని కొమ్ములు